మార్నింగ్ అండ్ వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్. ముందుగా సికింద్రాబాద్ లో లష్కర్ బోనాల సంబరం మొదలైంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్తజనం పూటెత్తుతున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. అమ్మవారి చల్లని దీవెనల వల్ల భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది. 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక 100 సీసీ కెమెరాల ద్వారా ఆలయ పరిసరాల్లో నిఘా ఉంచారు. వీఐపీ దర్శనాల సమయంలో సామాన్య భక్తుల దర్శనాలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఘనంగా ఇప్పుడే చేశాం. దీని తర్వాత ఇక్కడ అమ్మవారు శ్రీ ఉజ్జయిని మహంకాళి గారు ఉత్సవం, ఇక్కడ బోనాల ఉత్సవం కంప్లీట్ చేశాం. చాలా ఈసారి మార్పులు వచ్చినాయి. మహిళలకు ప్రత్యేకంగా, వృద్ధులకి, మహిళలకు ఎన్నో సౌకర్యాలు మేము ఈసారి ప్రొవైడ్ చేసాం. ఈ మొత్తం మీరు చూసుంటారు, క్రితం సంవత్సరంకి ఈ సంవత్సరంకి మార్పు మీరు చూసుంటారు. లాస్ట్ ఇయర్ నేను ఒక సామాన్య భక్తురాల్లాగా క్యూలో నుంచుని ఈ గుడికి రావడం బోనాలు ఫెస్టివల్లో జరిగింది. అప్పుడున్న పరిస్థితి, అప్పుడున్న ప్రాబ్లమ్స్ ఈ సంవత్సరం లేవు. ఇది రేవంత్ అన్న సర్కార్ మూలంగా, ఆయన మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మూలంగా, ఆయన మాకు చూపించిన మార్గదర్శనం చేసిన దాని మూలంగా, ఆయన ఇచ్చిన గైడెన్స్ మూలంగా మేము ఈ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది. 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు 100 సీసీ కెమెరాల ద్వారా ఆలయ పరిసరాల్లో నిఘా ఉంచారు. వీఐపీ దర్శనాల సమయంలో సామాన్య భక్తుల దర్శనాలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు అధికారులు. ఇక ఒకసారి మహంకాళి అమ్మవారి వద్దకు మనం కూడా వెళదాం. అక్కడి నుంచి మా కొలీగ్ షీలా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. షీలా, ఏమంటున్నారు తెలుగింటి ఆడపడుచులు? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఈ తెల్లవారుజాము నుంచే భక్తులంతా కూడా, ముఖ్యంగా మహిళా భక్తులు, వాళ్ళ కోలాహలం నెలకొని ఉంది. తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లలో వేచి ఉన్నారు. సజావుగా జరుగుతున్నాయా మొత్తం దర్శనాలన్నీ కూడా? అవును రమణ, ముఖ్యంగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అంటే కూడా అందరికీ చాలా ప్రత్యేకమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి ఈ అమ్మవారి మహిమ కూడా తెలిసిన వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా భక్తులు వస్తూ ఉంటారు. మనం చూడొచ్చు, బోనాలు సమర్పించడానికి ఉదయం 5 గంటల నుంచే చాలా పట్టు వస్త్రాలతో రెడీ అయి కుటుంబ సమేతంగా వస్తున్న దృశ్యాలు మనం హెచ్ఎంటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. సో ఉదయం నుంచి ఏం జరిగింది అన్న విషయాలు ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, ఉదయం పొన్నం ప్రభాకర్ మంత్రి కుటుంబ సమేతంగా, సతీ సమేతంగా వచ్చి అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పించడం జరిగింది. తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీ సమేతంగా వచ్చి అమ్మవారికి బోనం సమర్పించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ సీఎం గా మొదటిసారి ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి గారు కూడా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది రమణ, అంటే అమ్మవారికి ఎంత ప్రాముఖ్యత ఉంది, ఎంత చరిత్ర ఉంది, ఎంత మహిమాన్వితమైన అమ్మవారు అని చెప్పేసి. సో సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి మహంకాళి బోనాలైతే అంగరంగ వైభవంగా, ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. అండ్ ఏర్పాట్ల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే రద్దీ అనేది మనం చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ క్రౌడ్ ని మేనేజ్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం రైట్ సైడ్ 2 క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది, అండ్ లెఫ్ట్ సైడ్ కూడా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. బోనాలు సమర్పించే వాళ్ళ కోసమే ప్రత్యేకంగా ఈ క్యూ లైన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకించి సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి బోనాలు సమర్పించడానికి చాలా కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండడానికి బోనాలు సమర్పించే క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరుగుతారనమాట. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయాన్నే లేచి అమ్మవారికి ఇష్టమైన, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా బోనాన్ని సమర్పించడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది బెల్లపన్నం సమర్పిస్తూ ఉంటారు, కొంతమంది పెరుగన్నం సమర్పిస్తూ ఉంటారు, కొంతమంది ఆకుకూర అన్నంతో అమ్మవారికి బోనాలు సమర్పించే దృశ్యాలు మనం చూస్తూ ఉంటాం. సో కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి బోనాలు చూడడానికి వచ్చే వాళ్ళే కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. సో ఇక్కడ మనతో పాటు భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ కన్నా. నా పెళ్లి నుండి వస్తున్నా. నా పెళ్ళై 32 సంవత్సరాలు అప్పటి నుండి వస్తున్నా. మంచిగా అనిపిస్తుంది మాకు. ఎప్పుడు వస్తుంది బాంకలమ్మ పండుగ అనిపిస్తుంది. అదో మా కూతురు కూడా వచ్చింది ముంగట చెయ్యాలి. ఇంకా వాళ్ళ ఇంటికాడ వాళ్ళు చేసుకుంటారు కదా, అత్తగారి ఇళ్ళలో పోయినాక. అట్లా బాగున్నాయమ్మా, మంచిగా చేస్తారు ప్రతి సంవత్సరం. సో ఏర్పాట్ల గురించి కూడా భక్తులు మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మేము 15 సంవత్సరాల కాంచెలు వస్తున్నాం.
అన్ని మంచిగా జరుగుతున్నాయి. అమ్మవారి దయ వల్ల పిల్లలం మేము మంచిగా ఉన్నాం. ఎంత మహిమ గల అమ్మవారిని చెప్పుకుంటూ ఉంటారు కదా, ఎంతంటే చెప్పలేనంత మహిమ గల తల్లి. ఏదన్నా అనుకుంటే కరెక్ట్ అవుతుంది. ఆ తల్లికి రాంది ఎంత చూస్తున్నా కూడా రాకుండా ఉండం. ఎందుకంటే మా కోరికలు తీరుస్తుంది కాబట్టి తప్పకుండా ఆ తల్లిని దర్శనం చేసుకుంటాం. ఆ తల్లి మాత్రం మాకు చాలా సంతోషంగా ఉంచుతుంది పిల్ల పాపలతోటి. సంతోషం. సో యువత కూడా ప్రత్యేకించి అమ్మవారికి బోనం సమర్పించడానికి వస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, కేవలం పెద్దవాళ్ళు మాత్రమే కాదండి, యువత కూడా వాళ్ళు తెలియజేస్తున్నారనమాట. అమ్మ, మీరు ఇంత చిన్న ఏజ్ లోనే బోనం ఎత్తుకుంటూ ఉన్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా ఉంది. ఇది ఎన్నోసారి మీరు ఇది సెకండ్ టైం. ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది. మంచిగా ఇట్లా అమ్మవారు అంటే అమ్మవారు ఉన్నట్టు అనిపిస్తుంది. ఆమె నమ్మకం, బరువు అని అన్నమే ఏం లేదు. అమ్మవారి మీద నమ్మకం ఉంటే చాలు. నా గాంధీనగర్ ట్యాంక్ బండ్. నడుచుకుంటూ వస్తున్నారు అక్కడ నుంచి? ఆటో వచ్చిన. ఆటో వచ్చి అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. అవును. ఏమేమి తీసుకెళ్తున్నారు మీరు బోనంలో? అన్నం, ప్రసాదం అంతే అమ్మవారికి ఎక్కించారు. ఓకే. ఎంత మహిమగల అమ్మవారని మీరు అనుకుంటున్నారు? మహిమల గల అమ్మవారు అంటే చాలా మంచి అమ్మవారు. అంతాన్ని మంచిగా చూసుకుంటుంది, కాపాడుతుంది, అంత మంచిగా చేస్తుంది అమ్మవారు. ఇంకేం కావాలా? సో చూస్తున్నాం కదా, కేవలం ఇప్పుడున్న వాళ్ళు మాత్రమే కాదు, కొత్తగా వచ్చే యువ తరానికి కూడా అమ్మవారి బోనానికి సంబంధించి విశిష్టత తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనకు మాత్రమే కాదు, మన తర్వాత తరాలకి కూడా అమ్మవారి విశిష్టత తెలియజేయాలి అనే ఉద్దేశంతో. సో నేను ఇంతకుముందు చెప్పిన విధంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు రమణ. కొంతమంది బెల్లపన్నం సమర్పిస్తూ ఉంటారు, కొంతమంది ఏమో అన్నం సమర్పిస్తూ ఉంటారు, కొంతమంది పెరుగన్నం సమర్పిస్తారు. బెల్లపు శాఖ మాత్రం తప్పకుండా పెడతారనమాట. ఎందుకంటే ఈ సంవత్సరం మాత్రమే కాదు, ప్రతి సంవత్సరం కూడా వర్షాలు వచ్చినప్పుడు మనకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ప్రత్యేకించి డయేరియా కానీ, లేకపోతే జ్వరాలు కానీ, ఇట్లా వామిటింగ్స్ కానీ అవుతూ ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా ఏవి అవ్వకుండా మమ్మల్ని రక్షించాలి అని చెప్పేసి అమ్మవారిని వేడుకుంటూ బోనం సమర్పించడం మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో చూసాం కదా, ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారు ఏ విధంగా అయితే రెడీ చేస్తారో అంతే అందంగా వీళ్ళు కూడా రెడీ అయ్యి అమ్మవారిని బోనం తీసుకొచ్చిన దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు, బోనాలు సమర్పించడానికి వస్తూ ఉన్నారు. సో ఏర్పాట్లకు సంబంధించి అయితే ఇప్పటి వరకు భక్తులు చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ పోలీస్ బందోబస్తు కూడా చాలా బాగుంది. అండ్ మనం ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి, ఈ ఏరియాలో ఈ రోజు వచ్చే వాళ్ళకి మేబీ తెలియకపోతే మనం చెప్పడం కూడా వెరీ ఇంపార్టెంట్. మామూలుగానే సికింద్రాబాద్ ఏరియాలో అయితే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆంక్షలు ఉంటాయి. సో ఈ బోనాలకు సమర్పించి ప్రత్యేకంగా ఆంక్షలు కూడా పెట్టడం జరిగింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి 2 కిలోమీటర్స్ రేడియస్ లో అంతా కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. కాబట్టి ఈ ఏరియాలో ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తలు పాటించి వెళ్తే బెటర్. ఎందుకంటే అందరూ కూడా బోనాలు దూరం నుంచి నడుచుకుంటూ వచ్చి సమర్పించే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం లేకుండా ఉండడానికి అండ్ వెహికల్ పార్కింగ్ చేసేయడానికి, శాంతి భద్రతల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సికింద్రాబాద్ అప్రాక్సిమేట్ 25 years. Yes. చాలా బాగుంటది ఎవ్రీ టైం. అనిపిస్తుంది. ఇది ఇంకా బోనం కాదు, శాఖ. సో రెండిట్లో వాటరే ఉంటాయి. అది ఆచారం ప్రకారం ఫ్యామిలీ వచ్చే దాని ప్రకారం వాటర్ ఉంటాయి. కింద వాటర్ ఉంటాయి, పైన కూడా వాటరే ఉంటాయి. అలవాటు అయిపోయింది. ఇంకా లైక్ 15-20 times ఎత్తుకున్నాను కదా, సో అలవాటు అయిపోయింది. చాలా ఇప్పుడైతే కొంచెం బెటర్, కానీ ప్రీవియస్ గా చాలా బాగాలేకపోతే ఇప్పుడు కొంచెం బెటర్ అయ్యాయి. సెక్యూరిటీ గానీ, లైన్స్ గానీ అది ఉండే, ఎప్పటి నుంచో ఉండే, బట్ ఇంకా కొంచెం డెవలప్ చేశారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక. సో వీఆర్ హ్యాపీ. మేము మేడ్చల్ వస్తున్నాం. మేము 10 సంవత్సరాల నుండి తీస్తున్నాం ఇక్కడ. అమ్మవారు చాలా భక్తి శ్రద్ధలతో చేస్తే అమ్మవారు కరుణించేది చాలా బాగుంటుంది. ఓకే. సో చూసాం కదా రమణ, మొత్తానికైతే ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తులు ఆనందోత్సాహాల నేపథ్యంలో అమ్మవారికి బోనాలు సమర్పించడానికి చాలా ప్రదేశాల నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. సో ప్రత్యేకించి ట్రాఫిక్ ఆంక్షల గురించి నేను చెప్పడం జరిగింది కదా. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి చుట్టూ దాదాపుగా 2 కిలోమీటర్స్ రేడియస్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా అవి కొంచెం మైండ్ లో పెట్టుకుని ఇటు సైడ్ వస్తే బెటర్. ఓకే, థ్యాంక్ యూ షీలా. చిత్తూరు జిల్లా పోలవరం వద్ద గోదావరి వరద ఉధృతి గంటకు పెరుగుతోంది. దీంతో పోలవరం ముంపు గ్రామాలు ప్రమాదపు అంచుల్లో ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. వరదల నేపథ్యంలో 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించింది. పోలవరం ముంపు గ్రామాల వాసులు భయాందోళనకు గురయ్యారు. పోలవరం నిర్వాసితులు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ప్రాజెక్టు 48 గేట్ల నుంచి 7,86,680 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. బంగాళాఖాతంలో వాయుగుండం బలహీనపడింది. మరో 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఏపీలోని కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే అల్లూరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. చూస్తున్నాం. బంగాళాఖాతంలో వాయుగుండం బలహీనపడింది. మరో 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఏపీలోని కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వెదర్ అప్డేట్స్ పై మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అనురాధ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అనురాధ, ఏమిటి సిచ్యువేషన్? విశాఖ వాతావరణ కేంద్రం ఏం చెబుతోంది? ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం పూరి, గోపాల్పూర్ దగ్గర మరి బలహీన పడినట్లుగా వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. కానీ వాయుగుండం బలహీన పడినప్పటికీ కూడా అల్పపీడనం ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. అల్పపీడనం ప్రభావం ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాల అన్నింటిలోని కూడా ఉండే అవకాశం ఉంది. భారీగా అతి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. అక్కడున్న అధికారులందరికీ కూడా సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. మరోవైపు చూస్తే కనుక ఇటు ఉభయ గోదావరి జిల్లాల్లో వరదల తాకిడి కూడా ఎక్కువగానే ఉంది. అవుట్ ఫ్లో ఎక్కువగా వస్తూ ఉన్న నేపథ్యంలో అక్కడ వరద ఉధృతి కూడా పెరిగే అవకాశం ఉందని మరోవైపు హెచ్చరికలు కొనసాగుతున్నాయి. అయితే ఏపీ మొత్తం మీద కూడా అన్ని జిల్లాలకి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని రేపు సాయంత్రం వరకు కూడా ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తర్వాత క్రమేపీ కూడా మరొక 2 రోజుల్లో కాస్త వర్షాల తీవ్రత తగ్గి తేలికపాటి వర్షాలు కురుస్తాయి. మొత్తానికి ఏపీ మొత్తం మీద కూడా 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ముఖ్యంగా గోపాల్పూర్ దగ్గర అంటే ఒడిశా తీర ప్రాంతం దగ్గర ఈ రోజు ఈ వాయుగుండం బలహీనపడడం, అలాగే వాయుగుండం బలహీనపడినప్పటికీ కూడా బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతూ ఉంది కాబట్టి దానికి అనుబంధంగా మరొక ఉపరితల ద్రోణి కూడా ఏపీ తీర ప్రాంతాల మీద విస్తరించి ఉన్న నేపథ్యంలో వీటి ప్రభావంతో ఏపీ మొత్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఏలూరు, అల్లూరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి అక్కడ అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. మరోవైపు చూస్తే కనుక తీర ప్రాంతం అంతా కూడా అలజడిగా ఉంటుంది. అలల ఉధృతి కొనసాగుతుంది. గంటకు దాదాపుగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉంది కాబట్టి మత్స్యకారులకు మాత్రం మరొక 5 రోజుల పాటు హెచ్చరికలు కొనసాగుతాయి. అలాగే పోర్టుల్లో ప్రస్తుతం ఏదైతే ప్రమాద హెచ్చరికలు జారీ అయి ఉన్నాయో అవి ప్రస్తుతం సాయంత్రం వరకు కూడా కొనసాగుతాయి. అయితే మొత్తానికి ఏపీ మొత్తం మరొక 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని మాత్రం వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అనురాధ. మరో బ్రేకింగ్ లో చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో ఇవాళ తెలంగాణలో కూడా విస్తారంగా వర్షాలు పడనున్నాయి. ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వరంగల్, హన్మకొండ, పెద్దపల్లి, జగిత్యాల, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల్, కరీంనగర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలియజేస్తున్నారు.
తెలంగాణలో 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా మిగిలిన 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఇవాళ తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వరంగల్, హన్మకొండ, పెద్దపల్లి, జగిత్యాల, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. తెలంగాణలో 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా మిగిలిన 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ ఆర్కే సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, ఏమిటి తెలంగాణ పరిస్థితి? ప్రస్తుతానికి అటు ఏపీ అంతా కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి, అలాగే తెలంగాణకు కూడా మరి ముఖ్యంగా కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన అంటున్నారు. హైదరాబాద్ పరిస్థితి ఏమిటి? మిగతా జిల్లాల పరిస్థితి ఏమిటి? రమణబాబు, ఏదైతే ద్రోణి ప్రభావంతో తెలంగాణలో కూడా విస్తారంగా వర్షాలు పడబోతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని ఐఎండీ అయితే ఇప్పటికే స్పష్టంగా చెప్పడం జరిగింది. నిన్నటి నుంచి కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ఇక హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి మాత్రం హైదరాబాద్ లో మన శనివారం రాత్రి నుంచి కూడా నిన్న రాత్రి వరకు కూడా చిరుజల్లుల నుంచి కొంత మోస్తారు వర్షం వరకు కూడా నమోదవడం జరిగింది. దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా 3 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదవడం జరిగింది. అత్యధికంగా 7 సెంటీమీటర్ల వర్షపాతం అయితే షేక్పేట్ పరిధిలో నమోదవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా వాతావరణ శాఖ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీ పూర్తి స్థాయిలో ప్రజలకు అందించడంతో పాటు ఇటు సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయడం అయితే జరుగుతుంది. మరోవైపు ఈ రోజు కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే హైదరాబాద్ పరిధిలో మాత్రం, అంటే మొత్తం ఓవరాల్ గ్రేటర్ పరిధిలో మాత్రం కేవలం చిరుజల్లు నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. మరోవైపు సాయంత్రం సమయంలో అంటే 5 నుంచి 7 గంటల మధ్య, ఈ 2 గంటల మధ్య మాత్రం హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఇప్పటికే జీహెచ్ఎంసీని అయితే అలర్ట్ చేయడం జరిగింది. ఒకసారి మనం ప్రస్తుతం మూసీ దగ్గర ఉన్నాం. ఈ పైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఏవైతే ఉన్నాయో పైనుంచి భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చే ఫ్లో ఏదైతే ఉంటుందో ఒకవేళ ఫ్లో పెరిగితే మాత్రం ఇక్కడ మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇప్పటికైతే ఫ్లోటింగ్ అనేది ఇన్ఫ్లో అవుట్ ఫ్లో రెండూ కూడా పైనుంచి లేవు. ఈ రోజు సాయంత్రం తర్వాత ఇన్ఫ్లో అవుట్ ఫ్లో రెండూ కూడా వచ్చే అవకాశం ఉంది అనేది ఏదైతే వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ఇటు మొత్తం ఏదైతే ఈ మూసీ ప్రవహించే ప్రాంతం ఉంటుందో ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటే లంగర్ హౌస్ ఆ ప్రాంతాల మొత్తాన్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. సో జీహెచ్ఎంసీ పరంగా చూసుకుంటే మాత్రం మొత్తం 542 ప్రత్యేక బృందాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఎమర్జెన్సీ టీంలో. ఆ ఎమర్జెన్సీ టీంలు ఎప్పటికప్పుడు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు రంగంలోకి ఇప్పుడే దిగడం జరిగింది. మొత్తం ఎక్కడైనా వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసే విధంగా జీహెచ్ఎంసీ మాత్రం ఏర్పాట్లు అయితే చేసింది. రమణ బాబు, ఓకే, థ్యాంక్ యూ ఆర్కే. ఇవి బులెటిన్ విషయాలు చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ వార్త ఆగదు.